దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. మనము ప్రకటన గ్రంథంలో నుంచి యేసు క్రీస్తు ప్రభువారు రెండో రాకడ గురించి తెలుసుకుంటూ వచ్చాం. మరి అందులో 7 సంఘాలు దానించుకుంటూ 6 సంఘాలు పూర్తయ్యాయి. దేవుడు అత్యంత కృపను బట్టి ఇప్పుడు మనం 7వ సంఘాన్ని దానించుకుంటున్నాం. మొన్ననే కొంత ధ్యానించాము. ఈ యొక్క లవొదికీయ అనేటువంటి సంఘపు పేరుకు అర్థము ప్రజల హక్కులు అనేటువంటి విషయాన్ని. ఆ విషయాన్ని కొంతగా మనం ధ్యానించాము. ఇప్పుడు ఉన్న విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంటుందో మనం చూస్తూ ఉంటున్నాం. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని ప్రారంభించాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆమెన్ అనగా అవునుగాక అని అర్థం. అయితే యేసు క్రీస్తు ప్రభు చెప్పిన లేఖములన్నీ కూడా అవును అన్నట్టుగా ఉన్నాయి. యేసు క్రీస్తు రాకడ కూడా అవును అన్నట్టుగానే ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుచేత ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే సంఘాన్ని గురించి, మరి ఈ లవొదికీయ అనే సంఘము నామకార్థ క్రైస్తవ్యాన్ని, మరి లోకములో ఉన్నటువంటి ఆ యొక్క సంఘంగా ఉంది. అయితే సంఘంలోనికి లోకం వచ్చేసింది, అంతా కూడా నామకార్థంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఈ సంఘం యొక్క సూచన ఎలా ఉందంటే ఇప్పటి కాలపు సంగతుల సూచనగా ఉన్నాయి. మరి మిగిలిన 6 సంఘాలు అంటే అవి జరిగిపోయినటువంటి సంఘాలుగా మనము దానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ సంఘము ప్రస్తుత కాలం ఉన్నటువంటి సంఘాన్ని సూచిస్తూ ఉంది. అయితే మనం ఇంకా కిందకి మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు తలుపు యొద్ద నుండి తట్టుచున్నట్లుగా మనం చూస్తుంటాం. అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఇప్పుడు సంఘమునికి వెలుపల ఉన్నారు. ఈ 6 సంఘాలు దానిచ్చినప్పుడు సంఘము లోపలే యేసుక్రీస్తు ఉన్నారు, కానీ ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు వెలుపల ఉన్నారు. లోకము లోపల ఉంది, అంటే సంఘములో ఉందన్నమాట. ఇలాంటి విషయాన్ని చూచి ఆయన ఏమంటున్నారు అని అంటే, నీ క్రియలు నేను ఎరుగుదు, నువ్వు చల్లగా నేనను వెచ్చగా నేనను లేవు, నీవు చల్లగా నేనను వెచ్చగా నేనను ఉండని మేలు, నీవు వెచ్చగా నేనను ఉండలేదు కనుక నీ మీద నేను ఉమ్మివేసించితిని అంటున్నాడు. వెచ్చగాను చల్లగాను లేకుండా నిలువెచ్చని స్థితి అంటే నామకార్థ క్రైస్తవ్యానికి సాదృశ్యంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కనుక ప్రియులారా, ఈరోజు నీవు కూడా నామకార్థంగా ఉన్నావా? 2 తలంపులతో ఉన్నావా? నిజమైన దేవుడు యేసుని నమ్ముకుని